తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవంతంగా ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే గతంలో మనము తెలంగాణ రాష్ట్రం ఈరోజు బ్రతుకు తెలంగాణగా కోరుకున్నామో ఆనాటి కలలు సాకాలం అయ్యే వేళ ఈరోజు సంవత్సరం అయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా కాపాడుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటున్నటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అధికారంలోకి వస్తే ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ నాయకులు మరి ఎక్కడ కూడా ఓర్వలేక కనీసం చేస్తున్నటువంటి మంచి పనులను చూసి తట్టుకోలేక 10 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండి ఏమి చేయనటువంటి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ పార్టీ ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఈరోజు ఏదైతే కలలు కన్నామో తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. అంతకుముందు చెప్పారు బంగారు తెలంగాణ రాష్ట్రం చేస్తా అని చెప్పిండు. బంగారు తెలంగాణ కాదు, బ్రతుకు తెలంగాణ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకపోలే. మరి అలాంటి రాష్ట్రంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను ఒక్కటికొకటి ఈరోజు 3 గ్యారంటీలను అమలు చేసి సంవత్సరం పూర్తి కాకముందే మొత్తం పూర్తి స్థాయిలో రైతన్నలకు ఆదుకొని 2 లక్షల రూపాయలు రుణమాఫీ పూర్తి చేస్తూ మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ అనేక రకాలైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేకూర్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. అలాంటి వేదికలో మరి ఈరోజు రేపు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్ ముందు ఈరోజు ఇంతకుముందు పెట్టిన విగ్రహానికి మార్పు చేర్పులు చేయడం జరుగుతుంది. ఈ మార్పు చేర్పుల పైన ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదు మాజీ అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఇంత నీచంగా ఈరోజు ఒక తెలంగాణ తల్లి విగ్రహంపై కామెంట్స్ చేస్తూ ఈరోజు అవమానపరిచే విధంగా విగ్రహం ఇలా ఉంటుందా, ఆభరణాలు తీసేస్తారా అని చెప్పి ఈరోజు వెటకారంగా మాట్లాడుతున్న కేటీఆర్ నీకు సబౌద్దు కాదు. నిజంగా తెలంగాణ తల్లికి ఈరోజు నిజమైన న్యాయం జరగాలి, నిజమైన విలువలు చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే అయ్యా ఈరోజు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి విగ్రహానికి మాత్రము ఆభరణాలు వేసి నగలు వేసి ఇదిగో బంగారు తెలంగాణ, ఇదిగో మన తెలంగాణ తల్లిని చూపిస్తూ విగ్రహాన్ని చూపించి ఇదే బంగారు తెలంగాణని మార్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఎంతో అప్రపాలు చేసి ఈరోజు తెలంగాణ విగ్రహాన్ని చూపించి ఉన్నది బంగారు తెలంగాణ అంటే తెలంగాణ తల్లి మెడలో ఉండి బంగారం చూపించడం కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చడం నేర్చుకోవాలి. సరే బంగారు తెలంగాణ మార్చడం ఎవరి తలం కాలే మీకు, కానీ బ్రతుకు తెలంగాణ కూడా మార్చడానికి సాధ్యం కాలే. బ్రతుకు తెలంగాణ కాకుండా బలిదానాల తెలంగాణగా తెలంగాణ మార్చింది కేసీఆర్ కుటుంబం. తెలంగాణ గతంలో మీరు ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం అంతకంటే ముందు 1400 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసి ఉస్మానియా గడ్డ నుంచి పోరాటం మొదలుపెట్టి విద్యార్థి గర్జించి రాష్ట్రం నలుమూలల గ్రామాన చేకూర్చే విధంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉవ్వెత్తున లేపి ఈరోజు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విధంగా విద్యార్థి దశ చాలా కీలకమైనది, ముందుండి నడిపింది విద్యార్థులే. మరి అలాంటి తెలంగాణ విద్యార్థులకు ఇక్కడ కూడా న్యాయం చేయకుండా మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ నియామకాలు కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, అనేక రకాలుగా పేపర్ లీకేజీలు చేస్తూ తెలంగాణ ఉద్యోగులు కూడా ఈరోజు తెలంగాణ వచ్చినా కూడా మాకు ఉద్యోగాలు వస్తలేవని చెప్పి ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వంలో. మీ కేసీఆర్ పరిపాలనలో సిగ్గు తెచ్చుకోండి. మేము ఎక్కడ కూడా మీరు ఉన్నటువంటి వాళ్ళను కూడా బతికించకుండా బలిదానాలు చేసిరు. అప్పటికిప్పటికి ఏం మారింది మీ 10 ఏళ్ళ రాష్ట్రంలో? మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా మీరు చేసిన దొంగ పరిపాలన, దోచుకున్నటువంటి ఆ నిధులను కూడా 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేస్తే ఉన్నటువంటి కష్టకాలంలో ఉండి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా నిలబడుతూ మేమున్నామంటే ఈరోజు భరోసానిస్తున్నటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎక్కడైనా మాడుకోండి టీఆర్ఎస్ నాయకులారా, టీఆర్ఎస్ కార్యకర్తలారా, కేటీఆర్ ఖబర్దార్ బిడ్డ. మీరు అనుకున్న విచ్చలవిడిగా ఈరోజు నోరు బారేసుకొని కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలని మీరు కుట్రలు పండితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఏమైనా ఉంటే మాట న్యాయంగా మాట్లాడాలి, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఏం చేస్తున్నారు అనేది.
కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా తెలంగాణ తల్లి మీద విగ్రహం మీద ఎలాంటి ఆరోపణలు చేస్తే సబబు కాదు. ఖచ్చితంగా దీనికి అధికారులు కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ తల్లి అంటే ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహం, ఇప్పుడు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెడుతున్నటువంటి తెలంగాణ విగ్రహం, ఇది నిజమైన విలువలు, తల్లికి ఇచ్చే విలువ, తల్లికి ఇచ్చే మర్యాద అంటే ఇది. కాబట్టి ఇకనైనా మానుకోండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను.